ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుదామని కోడుమూరు శ్రీధర్మపురి అయ్యప్పస్వామి ఆలయ కమిటీ సభ్యులు, అలాగే కోడుమూరు గ్రామ అభివృద్ధి అధ్యక్షులు డాక్టర్ షాకీర్ అహ్మద్, నలుబోలు విజయభాస్కర్ రెడ్డి, రవికుమార్, సర్పంచ్ భాగ్యరత్న అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక శ్రీధర్మపురి ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం పక్కన ఉన్న గాయత్రీదేవి ఆలయ ఖాళీ స్థలంలో గ్రామ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నలుబోలు విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ షాకీర్ అహ్మద్, సిఐ మన్సూరుద్దీన్ మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఐక్యమత్యంతో సోదరభావంతో జీవించాలని, ప్రతి ఇంటి ముందు చెట్టును పెంచుకోవాలని కోరారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని మనమే కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి సిఐ మన్సూరుద్దీన్, సర్పంచ్ భాగ్యరత్న మొక్కలు నాటారు. కోడుమూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సభ్యులను ధర్మపురి ఆలయ కమిటీ సభ్యులు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్, ఏపీడీ పక్కిరప్ప, హార్టికల్చర్ సూపర్వైజర్ రత్నం, ఏపీఓ మోదీన్ బాషా, ఇన్ఛార్జి ఎంపీడీఓ కృష్ణరెడ్డి, టిఏ పురుషోత్తం, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, ఆలయ కమిటీ సభ్యులు నలుబోలు విజయభాస్కర్ రెడ్డి, చిట్టిబాబు స్వామి, జీతూరి రవికుమార్, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, గంగాధర్ స్వామి, పులమామిడి వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర, ఏసీ రఘు, గోపి, నాగేశ్వరరెడ్డి, వెంకటగిరి బోయ చంద్ర, బండ నాగరాజు, ధనుంజయ, హోటల్ నాగరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రాముడు, కందనోలు కృష్ణయ్య, వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఆంధ్రయ్య, ఎల్ఐసి జయన్న, జయరాం, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.